హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి కొత్త టాపిక్ అని తెలుసుకోబోతున్నాము. కొత్త పాయింట్స్ ఏమైనా వచ్చినట్లయితే మనం నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్లో సంబంధించి అకౌంట్స్ అని చేస్తూ వస్తున్నాం కదా, ఏం చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇది ఒక కొత్త ప్రాబ్లం అండి. ఇలా కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది పబ్లిక్లో. మీకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియో అనేది చేస్తున్నాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ of a club and from the information supplied prepare an income and expenditure account for the year ending 31st 12/2022 and balance sheet on date అంటే ఆ డేట్కి బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ఏ క్లబ్ అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది మనకు సప్లై చేశారు. వాళ్ళు వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరు అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. 2002కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏం పంపించారో ఒకసారి చెక్ చేసుకుందాము. కొన్ని పాయింట్స్ కొత్తగా ఉన్నాయండి. ఈ ప్రాబ్లం మీకు చెప్పడానికి మొదటి రీజన్ ఏంటంటే ఇందులో కొత్త పాయింట్స్ అనేవి వచ్చాయి, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది ఇక్కడ చూపిస్తుంది 7,000. అలాగే డొనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే లెగసీస్ డొనేషన్స్ అంటే తెలుసు మీకు, మన క్లబ్కి సంబంధించి ఏదైనా అమౌంట్ వచ్చినట్లయితే డొనేషన్ రూపంలో అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం కదా, అలాంటి అమౌంట్స్. లెగసీస్ అంటే మీకు తెలుసు, వారసత్వంగా లేదా ఈళ్ళ నామాలు రాస్తారు కదా, అలాంటి అమౌంట్స్. అలాగే మిస్లేనియస్ రిసిప్ట్స్ అంటే మనం చూసుకోలేదు కానీ అవి మనకి ఆదాయం కలిగించే అంశాలు. అవి వచ్చేసి 400, 750 రూపీస్ ఉన్నాయి. ఇవి మనం చూపించుకోలేదు ఇంతకుముందు, అవి ఇప్పుడు చూపిస్తున్నాము. అలాగే సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వచ్చేసి 500. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఇయర్ బుక్ వచ్చేసి 10,000 అనేది చూపించడం జరుగుతుంది. అలాగే ప్రొసీజర్స్ ఆఫ్ కన్సిడరెన్స్ వచ్చేసి 2,700. టోర్నమెంట్ ఫండ్ వచ్చేసి 1,500. ఓకేనా. సబ్స్క్రిప్షన్స్ అవి వచ్చేసి అరైవ్స్ వచ్చేసాయి, కరెంట్ ఇయర్ వచ్చేసాయి. ఇది అడ్వాన్స్ వచ్చేసాయి. అరైవ్స్ అంటే లాస్ట్ ఇయర్ది, కరెంట్ అని వచ్చేసింది. అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సబ్స్క్రిప్షన్స్. అలాగే పేమెంట్స్ వైపు చూసుకునేటప్పటికి టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్నిచర్ అంటే మనకు అసెట్ కదా, ఫర్నిచర్ అసెట్. అలాగే క్రాకర్సు, అలాగే స్పోర్ట్స్ మెటీరియల్స్, శాలరీస్, మ్యాగజైన్స్, అడ్వర్టైజ్మెంట్స్, రెంట్ అండ్ ట్యాప్స్. సారీ అండి, ట్యాప్స్ అనుకోదు, ట్యాక్సెస్ అనుకోవాలి, ఎందుకంటే ప్రింటింగ్ ప్రాబ్లం వచ్చింది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ట్యాప్స్ అని చెప్పాను, కానీ ట్యాక్సెస్ అండి, ఇది ట్యాక్స్ అండి. అలాగే హిస్టరీ బుక్స్, ఇది అసెట్స్ కిందకు వస్తుంది. అలాగే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగు, ఈ అమౌంట్ అనేది మనకి పేమెంట్స్లో మనం పే చేస్తాం కాబట్టి ఇది క్లోజింగ్ అండి. బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ అండి. ఇది బ్యాలెన్స్ అని రాయడం జరిగింది. ప్రింటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మాన్యువల్గా మనం హ్యూమన్స్ కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడికి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. నెక్స్ట్ అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఏమైనా ఇచ్చారో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి స్పోర్ట్స్ మెటీరియల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ది, ఇది కరెంట్ ఇయర్ క్లోజింగ్కి వచ్చేటప్పటికి వాటి వాల్యూస్. లాస్ట్ ఇయర్ వచ్చేసి 1,000 ఉంది, ఇప్పుడు కరెంట్ ఇయర్కి 800. అలాగే సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ ఇయర్ 600. సమ్ ఆఫ్ అమౌంట్ ఉంది, అమౌంట్ నేను చెప్పలేను. శాలరీస్ అవుట్ స్టాండింగ్, అలాగే ఫర్నిచరు, డిప్రిషియేషన్ అండి, ఇది డిప్రిషియేషన్ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఫర్నిచర్ డిప్రిషియేషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, కరెంట్ ఇయర్లో ఎంత ఉంది. లైబ్రరీ బుక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పాను కదా పైన హిస్టరీ బుక్స్ అనేవి, ఇవి లైబ్రరీ బుక్స్. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అప్పుడు ఇంత ఉన్నాయి, కరెంట్ ఇయర్ అప్పుడు ఇంత ఉన్నాయి. అయితే కింద ఏం చెప్పారో ఒకసారి చూసుకుందాం. డొనేషన్ అండ్ ఆఫ్ ఆఫ్ ది లెగసీ ఆర్ టు ట్రీటెడ్ ఏ క్యాపిటల్ ఇన్కమ్. క్యాపిటల్ ఇన్కమ్ అంటే క్యాపిటలైజ్ చేశారంటే ఏంటంటే మనకి డొనేషన్ని పూర్తిగా చేశారు. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది లెగసీస్ మీద క్యాపిటలైజ్ చేశారు. హాఫ్ అనేది క్యాపిటలైజ్ కాదు కాబట్టి అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ టోర్నమెంట్స్ అనేది వచ్చింది, అలాగే టోర్నమెంట్ ఫండ్ అనేది వచ్చింది. టోర్నమెంట్ ఫండ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లంలో ఎలా వేయాలి ఏంటి అనేది చెప్తాను. ఏదైనా ఒకదాన్ని మనం చూపించుకోవాల్సి ఉంటుంది, అది ఎక్కడ చూపించాలి ఏంటి అని చెప్తాను. ఇక్కడ వచ్చేసి 15. ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ క్లబ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 12 కదా, చూసారా. నేను వీడియో చేస్తున్నానని చెప్పి ప్రిపేర్ చేయడం మర్చిపోయాను. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవ్వరు. మీరు ఇవి గుర్తుపెట్టుకుంటారని మైనర్గా నేను చిన్న ప్రాబ్లమ్స్ అనేది అంటే రేస్ చేస్తూ ఉన్నాను. ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థం అవ్వాలని. ప్రతిసారి మనం చేసేది ఏముంటుంది, ఇన్కమ్ వైపున సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న తర్వాత మిగతా అన్నీ వేసుకుంటూ వస్తాము. సబ్స్క్రిప్షన్స్ ఒకసారి చూసుకుందాము. సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి
లాస్ట్ ఇయర్ 600 ఉంది, కరెంట్ ఇయర్కి 14,000 ఏమో ఉంది. అడ్వాన్స్ వస్తే తీసేస్తాము. ఒకసారి చూసుకుందాము. లాస్ట్ ఇయర్ 600 దాన్ని తీసేస్తాము. దానికి మనకు వచ్చేది 13,400 వస్తుంది. కరెంట్ ఇయర్ దాన్ని యాడ్ చేస్తాం 700, దానికి 14,100 రావడం జరుగుతుంది. ఇక్కడ 13,400 వచ్చింది, దానికి 700 యాడ్ చేసింది, 14,100 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం పైనుంచి వద్దాము. డొనేషన్ అనేది క్యాపిటలైజేషన్ చేశారు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, ఇక్కడ రాదు. లెగసీస్లోకి వచ్చినట్లయితే ఇది ఆఫ్ చేశారు, ఆఫ్ క్యాపిటలైజేషన్ చేశారు, ఆఫ్ చేయలేదు కాబట్టి అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనం చూపించుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో ఒకసారి చూసుకుందాం. లెగసీస్ వాల్యూ వచ్చేసి 6,000 అండి. ఆఫ్ వచ్చేసి క్యాపిటలైజేషన్ చేశారు కాబట్టి అది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఇంకా ఆఫ్ అనేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపించాలి కాబట్టి 6,000 ఇంటూ 1/2 వేసినట్లయితే 3,000 అనేది మనం ఇన్కమ్ వైపున చూపించుకోవాలి లెగసీస్ని. ఎందుకంటే మనం అక్కడ మన క్లబ్కి అనేది మనీ అనేది రాసిచ్చారు కాబట్టి మనకి ఇన్కమ్గానే చూపిస్తాము ఆఫ్ అనేది. సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఎప్పుడు మనకి ఇన్కమ్గానే ఉంటాయి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మన ఇక్కడికి చూసుకుంటే 2,500 ఏమున్నాయి. 2,000 ఇన్ ఇయర్ వచ్చేసి 10,000 ఉన్నాయి కదా, అది వచ్చేసింది మనకి. ప్రొసీజర్స్ వచ్చేసి 250 రూపీస్, 270 రూపీస్ అనేది వచ్చేస్తాయి మనకి. అటువైపు రిసిప్ట్స్ వైపు ఉన్న ప్రతి ఒక్కటి ఇటువైపు వస్తుంది, అక్కడ పేమెంట్స్ వైపు ఉన్నాయి, ఎక్స్పెండిచర్ వైపు వస్తాయి ప్రతి వైపు మీకు అది. అలాగే మిస్లేనియస్ రిసిప్ట్స్ ఉన్నాయి కదా, మిస్లేనియస్ రిసిప్ట్స్ వచ్చేసి అవి ఇక్కడ వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్స్ వైపు చూసుకుంటే క్రాకర్స్ ఇది వచ్చేసి టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ చెప్తానండి. ఫర్నిచర్ అసెట్ కాబట్టి దాని మీద చేస్తాము. ఇది క్రాకర్స్ అనేది మనం యూస్ కొనుక్కున్నాం కాబట్టి దానికి సంబంధించి 1,200కి సంబంధించి అమౌంట్ వేసాము. స్పోర్ట్స్ మెటీరియల్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ మెటీరియల్ 1,200 అనేది వేస్తాము. 1,200 వేస్తాము. ఓపెనింగ్ మనకి కింద అడ్జస్ట్మెంట్లో చూసినట్టయితే ఇక్కడ స్పోర్ట్స్ మెటీరియల్కి 100,000, ఈ ఇయర్కి వచ్చేసి 800 ఉంది. మనకు ఓపెనింగ్ని యాడ్ చేస్తాము, క్లోజింగ్ని లెస్ చేస్తాం కదా. ఓపెనింగ్ని యాడ్ చేసాము, క్లోజింగ్ లెస్ చేసాము. అమౌంట్ వచ్చేసి 1,400 అనేది రావడం జరిగింది. అలాగే శాలరీస్లో కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉందండి. శాలరీస్ అవుట్ స్టాండింగ్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ దాన్ని లెస్ చేస్తాము, కరెంట్ ఇయర్ దాన్ని యాడ్ చేసుకుంటాము. సేమ్ అండి. శాలరీస్ ఎంత ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. 3,900, 600 అనేది లెస్ చేసాము. 700 యాడ్ చేస్తే 4,000 అనేది అవడం జరిగింది. మ్యాగజైన్స్ ఇంకా ఇవన్నీ మనకి ఇలానే వచ్చేస్తాయి. మ్యాగజైన్స్, అడ్వర్టైజ్మెంట్స్, రెంట్స్ అండ్ ట్యాప్స్ అవన్నీ మనం ఇక్కడ వేసేసుకున్నట్లయితే ఇక్కడ వరకు వేసేసుకుంటాము. తర్వాత డిప్రిషియేషన్ ఉంది కదా, నేను కింద అడ్జస్ట్మెంట్లలో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఫర్నిచర్ అని డిప్రిషియేషన్. ఇప్పుడు మనం ఇది తీసుకోవాలి, కరెంట్ ఇయర్కి అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ ఇయర్ యొక్క డిప్రిషియేషన్ అంటే లాస్ట్ ఇయర్ది, అలాగే అప్పుడు మన దగ్గర ఉన్న ఫర్నిచర్ వాల్యూ ఎంత అండి. ఫర్నిచర్ వాల్యూ వచ్చేసి 2,000 యాడ్ చేసినట్లయితే మనకి వాల్యూ అనేది వస్తుంది. కరెంట్ ఇయర్ యొక్క డిప్రిషియేషన్ అనేది తీసేసినట్లయితే కరెంట్ ఇయర్ యొక్క డిప్రిషియేషన్ ఇక్కడ ఉంది కదా 2,400 తీసేయాలి. అప్పుడు మనకి ఇయర్ యొక్క కరెక్ట్ అయిన ఫర్నిచర్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఫర్నిచర్ డిప్రిషియేషన్ తెలుస్తుంది. ఇక్కడ మీకు ఇండైరెక్ట్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి డైరెక్ట్ అనేది అమౌంట్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ యొక్క డిప్రిషియేషన్, కరెంట్ ఇయర్ యొక్క డిప్రిషియేషన్, అలాగే వాల్యూ అనేది మన ఫర్నిచర్ వాల్యూ అనేది చెప్తున్నారు. లాస్ట్ ఇయర్లో డిప్రిషియేషన్ అనేది ఇంత జరిగింది, కరెంట్ ఇయర్ ఇంత జరిగింది. అయితే దీన్ని ఎలా చేయాలి ఏంటి, కరెంట్ ఇయర్కి ఎంత డిప్రిషియేషన్ పడుతుంది ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము. అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. మనం ఇదంతా చూసుకునేటప్పటికీ మనకి ఆల్వేస్ క్రెడిట్ వైపునే మనకి ఎక్కువ అమౌంట్ ఉంది, ఎక్కువ అమౌంట్ అనేది ఉంది. ఒకసారి చెక్ చేసుకుందాము ఏమైనా అమౌంట్ అనేది మిస్ అయిందా లేదా అని. మనకి వేసేసామండి, ప్రతి ఒక్క అమౌంట్ అనేది వేయడం జరిగింది. ఓకే, ఇటువైపు చూసుకునేటప్పటికి మనకి కామన్గా జరుగుతుంటుంది. ఇన్కమ్ ఇటు 30,700, 750 అనేది రావడం జరిగింది. మన క్రెడిట్ వైపున ఎక్కువ ఉంది కాబట్టి మనకు సర్ప్లస్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఎంత వచ్చింది ఏంటి అనేది చూసుకునేటప్పటికి మనకి
17,630 రూపీస్ అనేది ఇటువైపు రావడం జరిగింది, అంటే ఎక్స్పెండిచర్స్ వైపున. తర్వాత మనకు వచ్చేసి 30,755 నుంచి తీసేసినట్లయితే మనకి 13,145 రూపీస్ అనేది సర్ప్లస్ అనేది రావడం జరిగింది. ఈ సర్ప్లస్ని మన బ్యాలెన్స్ షీట్కి పంపిస్తాం. బ్యాలెన్స్ షీట్ అంటే క్యాపిటల్ ఫండ్ మనం చేస్తాం కదా, అప్పుడు మనం చూపించుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఫండ్లోంచి యాడ్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఓపెనింగ్, సారీ అండి, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అండి. ఇది చూసుకోండి, నేను ఇప్పుడే ఎడిట్ చేస్తున్నాను, వెంటనే వీడియో చేస్తున్నాను కదా, కొన్ని విషయాలన్నీ మర్చిపోతున్నాను. 2001కి అది క్లోజింగ్ అండి. క్లోజింగ్ ఒకసారి చూసుకుందాం. క్లోజింగ్ అనండి. ఇప్పుడు కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ అన్నా లాస్ట్ ఇయర్కి క్లోజింగ్ అన్నా ఒకటే కదా, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇది ఇవ్వలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. లాస్ట్ ఇయర్ యొక్క మెటీరియల్ అంటే స్పోర్ట్స్ మెటీరియల్ యొక్క వాల్యూ ఎంతో చూద్దాము. లాస్ట్ ఇయర్ క్లోజింగ్కి 1,000 అనేది ఉందండి, 1,000 ఉంది. ఆ 1,000 అనేది లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకున్నాము. క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి 7,000 ఉంది. ఆ 7,000 ఎలా వచ్చిందంటే మనం ఓపెనింగ్ వచ్చింది కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మనకి కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్కి క్లోజింగ్ ఉంది. ఆ అమౌంట్ అనేది ఇక్కడ వేసేసాము. సబ్స్క్రిప్షన్స్ సేమ్ అండి, ఆ అమౌంట్ కూడా అలానే ఉంటుంది. కింద ప్రాబ్లంలో నేను ఇస్తాను కదా, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్నిచర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఇంత, దాని వాల్యూ ఇంత అండి. లైబ్రరీ బుక్స్ వచ్చేసి 900. అలాగే కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి, కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ అంటే దానికి అర్థం కాదండి. చూడండి, సబ్స్క్రిప్షన్స్ 600 ఉంది కదా, లాస్ట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అంటే ఈ ఇయర్ కంటే ఆ ఇయర్కి అవుతుంది. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉన్నాయి కదా 600, అవుట్ స్టాండింగ్ శాలరీస్ వచ్చి లైబిలిటీస్ వైపు చూపించుకుంటాము. శాలరీస్ అనేవి ఈ 600. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వేసినట్లయితే మనకి ఆల్వేస్ మనకి అసెట్స్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు మనకి చేసినా కానీ. 11,180 రూపీస్ అనేది మనకి రావడం జరిగింది. ఇక్కడ 600 తీసేసినట్లయితే 10,580 రూపీస్ అనేది క్యాపిటల్ ఫండ్ అనేది తెలిసింది. ఈ క్యాపిటల్ ఫండ్ ద్వారా మనం అసలైన వాల్యూ అంటే క్యాపిటల్తో చేసి కొత్త బ్యాలెన్స్ షీట్ని ఫినిష్ చేస్తాము. న్యూ బ్యాలెన్స్ షీట్ అండి. కరెంట్ ఇయర్కి వచ్చేసి 11,000 ఇంకో చూసుకోండి. క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి 11,425 రూపీస్ అనేది ఉంది. దాన్ని ఇక్కడ వేసేసుకున్నాం. ఫర్నిచర్ వచ్చేసి మనకి ఇక్కడ వాల్యూ అనేది ఇచ్చేసారు. ఈ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూ అనేది ఇచ్చేసారు. క్లోజింగ్ కదా, క్లోజింగ్ అప్పుడు ఆ వాల్యూ అనేది ఉంది కాబట్టి ఆ వాల్యూని తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ మెటీరియల్స్ వచ్చేసి కరెంట్ ఇయర్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. కరెంట్ ఇయర్కి మనకి ఇదండి, ఓకేనా. మనకి ఈ ఇయర్లో మనం యూజ్ చేసింది 800. లాస్ట్ ఇయర్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ దాన్ని యాడ్ చేసుకుంటే క్లోజింగ్ వస్తుందండి. ఈ ఇయర్లో మనకు ఉన్న బుక్స్ ఇవి, లాస్ట్ ఇయర్వి ఇవి మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఈ క్లోజింగ్ అనేది డైరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లం చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రాబ్లం అనేది తీసుకొచ్చాను. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. మీరు జాగ్రత్తగా ఉండి ప్రాబ్లం అనేది ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. బిల్డింగ్స్ అనేది మనకి ఇక్కడే ఇచ్చేస్తున్నారు. బిల్డింగ్స్ ఒక 19,600 ఏముంది, దాని అమౌంట్ ఎలాంటి తీయకుండా వేసేస్తాము. అలాగే సబ్స్క్రిప్షన్స్ మీరు చూసుకునేటప్పటికి అవుట్ స్టాండ్ సబ్స్క్రిప్షన్స్ ఇక లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్కి క్లోజింగ్ సంబంధించిన అమౌంట్ ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాము. ఇక్కడ ఎక్కడా లేదండి, ఈ అమౌంట్ తీసుకోము, ఈ అమౌంట్ అనేది తీసుకోము, ఆ అమౌంట్లు తీసుకుంటాము. ఓకేనా, ఈ అమౌంట్ తీసుకున్నాము. అలాగే క్యాపిటల్ ఫండ్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసామండి, 10,580 రూపీస్. మళ్ళీ సర్ప్లస్ వచ్చింది అంటే 13,145 రూపీస్. దాన్ని రెండింటిని యాడ్ చేసినట్లయితే, ప్రతి వీడియోలో నేను యాడ్ చేయలేదు, డైరెక్ట్ వేసేసాను. మీకు కన్ఫ్యూజ్గా అవుతున్నారేమో నా ఉద్దేశము. ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేసాము, లేదా డైరెక్ట్ వేసుకున్నా అదే వాల్యూ అని కదా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తుంది. డొనేషన్స్ మనకి క్యాపిటలైజ్ చేశారు కదా 8,000, అది డైరెక్ట్ వేసేసుకున్నాము. అలాగే లెగ్జిస్ అనేది హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది క్యాపిటలైజేషన్ చేశారు కాబట్టి లైబిలిటీస్ వైపున హాఫ్ అమౌంటే చూపించుకుంటాము. 6,000 ఇంటూ 1/2 వేసుకున్నట్లయితే మనకు హాఫ్ అమౌంట్ 3,000 వస్తుంది. అలాగే ఈ మేజర్గా చెప్పడానికి కారణం ఏంటంటే టోర్నమెంట్ ఫండ్స్ అండి. టోర్నమెంట్ ఫండ్స్ అంటే టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్లోనే రెండు చూపించుకోవాల్సి ఉంటుంది. అయితే టోర్నమెంట్ ఫండ్ అడగకుండా అంటే ప్రాబ్లంలో ఇవ్వకుండా టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చినట్లయితే దాన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనం చూపించుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ వైపున మనం చూపించుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఫండ్ అంటే టోర్నమెంట్ ఫండ్ కానీ వచ్చినట్లయితే టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో రావు, అవి బ్యాలెన్స్ షీట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాము.
ఫండ్ రానప్పుడు మాత్రమే టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ మాత్రం మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపించుకుంటాము. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా. మీరు ఈ వీడియోకి స్కిప్ చేసినట్లయితే నాదైతే తప్పు లేదండి. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేస్తూ వస్తున్నాను. ఇంకా 1500 1100 లెస్ చేసినట్లయితే 400 అనేది టోర్నమెంట్ ఫండ్ అనేది ఉందండి. అలాగే అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్ అంటే అడ్వాన్స్కి ఏమైనా వచ్చినట్టు అడ్వాన్స్కి 800 ఉంది కదా సబ్స్క్రిప్షన్. ఈ 800 మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. 800 వేసుకున్నాము. శాలరీ అవుట్ స్టాండింగ్ అంటే ఇక్కడ చూసుకోండి, శాలరీకి సంబంధించింది కరెంట్ ఇయర్కి 700 అని ఉంది కదా, ఆ 700 తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాము. మొత్తం టోటల్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఈ అమౌంట్ మొత్తం కలిపేసి మనకి 36,000 సారీ అండి, ఇది లాస్ట్ ప్రాబ్లం యొక్క వాల్యూ. ఈ వాల్యూ అనేది 36,000 ఆటో సమ్ కొట్టేద్దాము, చూద్దాము. ఆటో సమ్ కాదు, పై వరకు వెళ్ళాలన్నమ్మా, ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా మనం. ఎంటర్ ప్రెస్ చేసినట్టే 36,000 అంత అవుతుంది. ఆటో సమ్ ఫార్ములా ద్వారా కూడా ఒకసారి చెప్తాను. ఎక్సెల్ మీరు నేర్చుకోవాలి, నేను చెప్తాను, కాకపోతే మీరు ఒకరోజు ట్రై చేయాలి. చూసారా, మనకి 36,600 రూపీస్ అనేది ఇటువైపున టాలీ అయిపోయింది. కాబట్టి మనం వేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్ అండి. నేను ఒకరోజు చూసుకోలేదు, వెంటనే వీడియోస్ అనేది మీకు క్లాసెస్ అనేది చెప్తూ ఉంటాను కదా, ప్రతి ఒక్కరికి క్లాస్ చెప్పాల్సి వస్తుంది. చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎలా చేసాము ఏంటి అన్నది. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.